అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుగు పాఠ్యపుస్తకంలో 2వ పాఠం బతుకు గంప అనే పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం రాసినటువంటి కవయిత్రి మూలింటి చంద్రకళ గారు. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి, ఈ పేరాలో ఏముందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1884వ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారమంతా మా తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది. మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు. ఇంగ్లీష్ చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో పూటకోళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడటం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది. ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం. ఇది టంగుటూరి ప్రకాశం గారు రాసినటువంటి పేరా. ఇది ప్రశ్నలు చూడండి. మొదటి ప్రశ్న, ప్రకాశం తల్లి గారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రకాశం గారి తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ భారమంతా కూడా వాళ్ళ తల్లిగారి మీద పడింది. రెండవ ప్రశ్న, ప్రకాశం తల్లి గారు ఏం నిర్ణయించుకున్నారు? అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే సమాధానము, వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత పిల్లల్ని మంచి చదువులు, వాళ్ళ తండ్రి గారు కోరిన విధంగానే మంచి చదువులు చదివించుకోవడానికి ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో ఆమె వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి నిర్ణయించుకుంది. ఎందుకంటే ఒకరి కుటుంబం మీద ఆధారపడే దానికంటే కూడా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే ఒక గౌరవంగా ఉంటుంది అని నిర్ణయించుకున్నారు. మూడవ ప్రశ్న, పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి. పిల్లల అభివృద్ధి కోసము తల్లిదండ్రులు అనేక కష్టాలు అనుభవిస్తారు. ఎలా అంటే వాళ్ళు కూలి పని చేయడానికి కూడా సంశయించరు అన్నమాట, పిల్లల్ని అభివృద్ధి చేసుకోవడం కోసం. అదేవిధంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కష్టపడతారు. మనకంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు చాలా గొప్పగా హాయిగా ఉండాలని ఆలోచించే వారు తల్లిదండ్రులు మాత్రమే. పిల్లలు గుర్తుపెట్టుకోండి, పిల్లల కోసం తల్లిదండ్రులు ఇంత కష్టపడతారమ్మా. ఆ తల్లిదండ్రులకు ఆనందాన్ని మీరు ఈ చదువుల ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను. చక్కగా చదివి మంచి మార్కులు తీసుకొచ్చి గొప్పగా ఎదగండి. మీ తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇవ్వండి. తర్వాత ఉద్దేశం ఉంది. మానవ జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశము. రచయిత్రి పరిచయం గురించి తెలుసుకుందాం. నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. వీరు చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. రాజగోపాల్, విమలమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. అందులో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైనవి. వీటితో పాటు భానుమతి, రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది. రచయిత్రి పరిచయంని ఈ విధంగా కూడా మనము రాసుకోవచ్చు. ఎలా అంటే, రచయిత్రి పేరు మూలింటి చంద్రకళ, కాలం 20వ శతాబ్దం, జన్మస్థలం చిత్తూరు జిల్లా అరగొండ గ్రామం, తల్లిదండ్రులు రాజగోపాల్, విమలమ్మ, గ్రంథం రచయిత్రి కథల నుండి గ్రహించబడింది. రచనలు భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. వీటిలో ముఖ్యమైనవి ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ,
ఇవి కాకుండా భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మణిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు కూడా రేడియోలో చేసిన ప్రసంగ వ్యాసాలు అని కూడా మనము రాసుకోవచ్చు. తర్వాత ప్రక్రియ కథానిక గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో నేడు కథా, కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు. కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమేమి చెప్పినారు ఇక్కడ అంటే క్లుప్తత, ఒక క్లారిటీగా, క్లుప్తంగా, దీని ప్రధాన లక్షణం అన్నమాట. అదేవిధంగా పాత్రలు అంటే ఆ క్యారెక్టర్స్, పాత్రలు అంటే నేపథ్యము, కథ అన్నమాట, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం, ఇవన్నీ కూడా ఇందులో కథానికలో ముఖ్యమైనవని మనకిక్కడ రచయిత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠంలో ఏముందనేది మనము తెలుసుకుందాము. ఈ పాఠం క్లుప్తంగా చెప్పుకుంటే ఇక్కడ రచయిత్రి మూలింటి చంద్రకళ గారికి అదేవిధంగా ఎల్లమ్మకి ఇద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణే మనకి ఈ పాఠ్యాంశంలో ఉండేటటువంటి అంశము. ఇప్పుడు మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చెయ్యాలనిపించడం లేదు. ఇక్కడ రచయిత్రి మనకు చెప్తూ ఉన్నది ఇదంతా కూడా. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చెయ్యాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తోంది. ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడూ 4 ఏళ్ల క్రితం అనుకుంటా. ఈ మాటలంతా కూడా మనకు ఇక్కడ రచయిత్రి మనకు చెప్తున్నటువంటి మాటలు. ఇవన్నీ కూడా పెరాలో ఏం చెప్తున్నారు రచయిత్రి అంటే, మా పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్ళారు, వాళ్ళకి క్యారియర్లంతా పెట్టించేశాను, నా భర్త కూడా ఆఫీస్కి వెళ్ళారు. కానీ ఇక్కడ మా ఇల్లు ఎలా ఉందంటే ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలంతా కూడా అక్కడే ఉన్నాయి. నాకు ఏ పని కూడా చేయాలనిపించలేదు. ఎందుకంటే రచయిత్రి ఇక్కడ ఎల్లమ్మ గురించి ఆలోచిస్తూ ఉంది. ఎల్లమ్మ ఎవరనేది మనము తెలుసుకుందాము. తర్వాత ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితనిపించేది. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. ఏ పని చేయాలని అనిపించలేదు. ఎల్లమ్మని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది. అదేంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా అంటూ బోరున ఏడవడం మొదలెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. 2-3 నిమిషాలు తెల్లముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుంది. ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. వంటింట్లోకెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమిత పడిందనిపించింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. రచయిత్రి ఎల్లమ్మని అడుగుతూ ఉంది ఇక్కడ. తర్వాత ఏమీ లేదమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పుడయింది, ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే.
4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయినాడంట. మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవ్వరో ఆసుపత్రిలో చేర్పించినారంట. అదేమో కేసవుతుందంటున్నారు. కాళ్లకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండ పెట్టిండ్రు. పానానికి భయం లేదంట. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అయితే నువ్విట్లా వచ్చావేమే అడిగాను. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు, చాలా అయితుందట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక 100 రూపాయలు చాన్నాలుగా కడతా ఉంటి. అదో 10,000 అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊర్లోకొస్తి. అట్టే చాలా రోజులు అయింది కదా. నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ళ ఇల్లు చూసి పోదామని వస్తినమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇదంతా కూడా ఇక్కడ రచయిత్రితో ఎల్లమ్మ చెప్తున్నటువంటి మాటలు. తర్వాత ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఏం సేతు, అంతా నా కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు 6 ఏళ్ళుంటాయనుకుంటానమ్మా. మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటాంటి. ఎవరో మా ఇంటికాడ 4 కూస్తోండ్రి. చేపల కోసం మా అయ్యకాడికి వచ్చిండ్రనుకుంటి. మళ్ళీ వారం తాలాక తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని. ఎవరికి? ఇంకెవరికి? నాకేనమ్మా. నీకా? అవునమ్మా. మా అయ్యకేమో మేము 14 మందిమి. నాపై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యే. 4 ఎలాగూ పోయారట. మిగిలిన 4లో నేను 2వ దాన్ని. నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందట. మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడట. ఆయనకు నేను నచ్చానట. పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. జానెడు తాడు 50 రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది. మా అయ్యకి చదువు లేదు, పెద్ద వ్యాపారమూ లేదు. పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి. తర్వాత మొదట్నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి. అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో. మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి. మా కాడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయే. అక్క పెళ్ళికెలాగూ అవి ఇవి కొని బంతి బువ్వ పెట్టాల కదా. పనిలో పని అయిపోతుందని నా మెల్లోనూ పసుపు తాడేసేసిరి. కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది. తర్వాత ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తావన్నా, ఎందుకెల్లమ్మా ఏడుస్తావు అని రచయిత్రి అనింది. ఇంకేమనాలో తోచక రచయిత్రికి ఇంకేం మాట్లాడాలో తెలియకుండా ఎందుకెల్లమ్మా ఏడుస్తావు అని అనింది. ఎందుకేందమ్మా, వాడికేం బుద్ధి పుట్టెనో, ఇంటికి రావడమే సాలుకునే. ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే. మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే. ఏ పని చెయ్యాలో తెలవకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. వంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మా గేర్లో చాలా మంది పండ్లమ్ముకునే బతుకుతుండ్రి. వాళ్ళల్లో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మబడితి. అట్లే పెద్దోడు పుట్టే. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమలాడి పిలసకొస్తి. కొద్ది కాలం ఉండే. మళ్ళీ ఏమొచ్చనో ఏమో మళ్ళీ పాయ. ఇట్లేనమ్మా, సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఈదీది తిరిగి పిల్లల్ని సాకితి. ఇట్లే ఇన్నాళ్ళు ఈ బతికీడిస్తి. పిల్లకాయలకి పని చేసే వయసొచ్చే. ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంటి. ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. కనీసం అమ్మవాళ్ళు కూడా అయ్యామన్ల
ఊర్లో వాళ్ళు ఏమి అని అనకపోయిరి. పోతే పోయినాళ్లేమే, వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అయినా పాడుపానం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తి కట్టినోడు, సంపాదించి పెట్టకపోతే పాయ, మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు. ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరి, నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ, కన్నోడున్నాడనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందరవందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి, ఇంగ వస్తానమ్మా, 4 దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. ఎల్లమ్మ రచయిత్రికి చెప్తోంది ఈ కథ అంతా. ఎల్లమ్మ చిన్న వయసులోనే ఎల్లమ్మకి పెళ్లి చేసేశారు. ఆమె పడేటటువంటి ఆ కష్టాలంతా కూడా వచ్చి రచయిత్రికి చెప్పుకుంటుందన్నమాట. ఆమె బ్రతుకుని ఈడ్చడం కోసం, తన బిడ్డల్ని సాక్కోవడం కోసం పండ్లమ్ముకుంటూ బ్రతికేది. రచయిత్రి ఇంట్లో సామాన్లు గిన్నెలు ఉంటే కడిగేసి, సరే ఇంకొస్తానమ్మా, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పిందనమాట. వెళ్ళిపోయింది. ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడు తను బాధపడుతున్నట్లు గాని, తనేదో కోల్పోయినట్లు గాని కనబడలేదు. ఎప్పుడు ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా, ఒకరోజు జ్వరంతో పడుకోనున్నా. నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించి, ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను. భలేవారమ్మా, ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారో, నేను చేస్తాలే అని ఇల్లంతా కసువు కొట్టి, బండలు తుడిచి, అంట్లు తోమి, పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది. ఏమివ్వమంటావే అన్నాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. ఏమైందే అన్నాను కంగారుగా. ఇక్కడ కసువు కొట్టి అంటే ఇల్లంతా చిమ్మడం అన్నమాట. తర్వాత, ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంప నెత్తిన పెట్టుకొని 2 వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తుంది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం. కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టింటావు? ఒక పూట నేనింట్లో పని చేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం గనుక చేస్తుని అంది ఎల్లమ్మ. మాటలకి బిత్తరపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడు తనెనుక ఇంత గతముందని చెప్పింది కాదు. ఇక్కడ ఎల్లమ్మ చాలా మంచి మనసున్నటువంటి మనిషిగా మనకు ఇక్కడ రచయిత్రి చెప్పడం జరిగింది. తర్వాత, ఒకరోజు మాటల మధ్యలో పానమేమీ బాగాలేదమ్మా అంది. ఎందుకు అన్నాను. ఇక్కడ మరలా ఎల్లమ్మ చెప్తూ ఉందన్నమాట రచయిత్రికి. ఎందుకు అన్నాను. ఏమీ లేదమ్మా, మా వదిన ఇంటి మీదకొచ్చింది. నా కొడుకును అనరాని మాటలనింది. నా కొడుకు ఆయమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడంట. దాంతో నీకెంత వయసొచ్చినా కొడుకున్నాడా ఎల్లమ్మ అన్నాను. రచయిత్రి అడిగింది ఎల్లమ్మని. అంత కొడుకున్నాడా నీకు, వయసు వచ్చిన కొడుకు అని. కొడుకంటే కొడుకేనమ్మా, 15 ఏళ్ల కిందట సంగతమ్మా ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయినా మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేది, ఇంటికెత్తుకొస్తి. నా బిడ్డలతో సమానంగా పెంచితి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే. చూస్తా చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్య. ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా. ఒకరి మాటకు పోడు, ఒకరింటికి పోడు. వాడేదో వాడి పనేందో. అట్టాంటి బిడ్డని అనరాని మాటలంటే కోపం రాదా?
అందుకే మా వదిన నేమనలేక చేతికి దొరికిన కట్టెత్తుకొచ్చి చావగొట్టాను. వాడు సద్ది కూడా తినకుండా ఏడుస్తా పోయినాడు అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది. ఎవరు? ఎల్లమ్మ. ఎల్లమ్మ ఒక బిడ్డని సాక్కునిందనమాట. తన బిడ్డలు కాకుండా ముందుగా ఒక బిడ్డను సాక్కునింది. ఆ బిడ్డ ఇప్పుడు పెద్దవాడయ్యి ఏం చేస్తున్నా అంటే బస్సు కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ బిడ్డ పెళ్లి చేసుకోవాలనేసి ఒక అమ్మాయిని చేసుకుంటానని చెప్పేటప్పటికి వాళ్ళకి గొడవలు వచ్చి ఈ విధంగా జరిగింది అని చెప్పిందనమాట. దాంతో వాళ్ళ వదిన్ని ఏమీ అనలేకుండా ఈమె ఏం చేసిందంటే వాళ్ళ వదిన మీద ఉండే కోపాన్ని అంతా కూడా ఆ బిడ్డ మీద చూపించి, ఆ బస్సు కండక్టర్గా పనిచేస్తున్న అబ్బాయి మీద చూపించి బాగా కొట్టేసిందనమాట. దాంతో వాడు ఏమి తినకుండా వెళ్ళిపోయినాడు అని ఏడుస్తూ చెప్పిందనమాట. అది తల్లి మనసు అంటే ఏంటనేది మనకి పేరాలో చూపించారు. తర్వాత ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో. ఎంత కష్టపడుతూ ఉంటారో. జానెడు పొట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో, అంత మైసూర్పాకో, అంత కారబుందినో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే భలేవారమ్మా, మనిషి పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు. ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెల్తిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడు బాధపడినట్లు కానీ, వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. బతుకుకంప పాఠంలో ఉన్నటువంటి ఈ కథని మనం క్లుప్తంగా ఎలా చెప్పచ్చంటే, ఎల్లమ్మ చాలా కష్టజీవి. తన కుటుంబ భారమంతా కూడా ఎల్లమ్మే మోసేది. అదే కాకుండా పండ్లమ్ముకునేది ఎల్లమ్మ. ఆ పండ్లమ్ముకునే దాంట్లో ఊళ్ళో వాళ్ళందరినీ కూడా తన యొక్క మంచితనంతో ఆకట్టుకునేది. అదేవిధంగా అప్పుడప్పుడు రచయిత్రి ఇంటికి వచ్చేది. రచయిత్రి ఇంట్లో భోజనం చేసేది. ఆమెకేమన్నా పనులుంటే చేయించేది. దానికి ఏమాత్రం ఫలితం ఆశించేటటువంటిది కాదు. అంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎల్లమ్మ. రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ ఒక కుటుంబ సభ్యురాలుగా అయింది. ఏటి వరదలో ఎవరో ఒక బిడ్డ కొట్టుకొని వస్తే ఆ బిడ్డను కూడా ఎల్లమ్మ సాకింది. చాలా దయాద్ర హృదయరాలు మన ఎల్లమ్మ అని చెప్పచ్చు. ఎప్పుడు కూడా ఆమె ఒక సుఖం గురించి, ఒక ఆనందం గురించి ఆలోచించేది కాదు. దాని గురించి బాధపడేది కాదు. మనకి మనం సుఖంగా లేదే, మనకు సంతోషం లేదే, ఇట్లంతా ఆలోచించకుండా తన బ్రతుకు ప్రయాణాన్ని కొనసాగించేది. బ్రతకడం కోసము ఆ గంపనెత్తిని పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ పండ్లని అమ్ముకుంటూ బ్రతికేదన్నమాట ఆమె. యాక్సిడెంట్లో తన భర్తకి అలా జరిగితే కూడా ఎంతో మంచిగా ఓపికగా తన భర్తని చూసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నటువంటి ఎల్లమ్మ యొక్క జీవితాన్ని మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ సంభాషణ రూపంలో కూడా మీరు రాయొచ్చు. ఇట్లా మనము క్లుప్తంగా కూడా ఈ కథని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ
చివరగా ఏం చెప్పారు రచయిత్రి అంటే ఎల్లమ్మ యొక్క వ్యక్తిత్వం గురించి కూడా చెప్పినారు. చాలా గొప్పది ఎల్లమ్మ వ్యక్తిత్వము. ఎందుకంటే తన కుటుంబం బతుకుల కొరకు గంప నెత్తిని పెట్టుకొని పండ్ల వ్యాపారం చేసేటటువంటిది. తన కుటుంబాన్ని పోషించడం తన బాధ్యతగా గుర్తించేది. భర్తకు ఆపద వస్తే ఆదుకున్న అర్ధాంగిగా, ఏటి వరదలో ఒక బిడ్డ దొరికితే ఆ బిడ్డని కాపాడి ఆ బిడ్డకి చేయూతనిచ్చి పోషించినటువంటి ఒక దయాద్ర హృదయరాలుగా రచయిత్రికి తన కష్టాలను చెప్పి గుండె బరువును దించుకునింది. రచయితతో పరిచయం ఏర్పడ్డాక వారి కుటుంబ సభ్యురాలైంది. అంత మంచి మనసుగా మనకు ఇక్కడ ఎల్లమ్మని రచయిత్రి చూపించడం జరిగింది. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.